నీవు వెళ్ళు చోటకి నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడిదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చెయ్యునుగాక. అర్థమైంది ఈ మాట? ఏం చెప్తుంది? మీ తోడుకోళ్ళు వెళ్ళిపోయింది కదా, నువ్వు కూడా వెళ్ళిపోమని చెప్పింది. అంటే అత్త నీ కూడానే నేను వస్తాను, నీ జనమే నా జనం. నా జనం వాళ్ళు కాదు, ఎవరు? నా పుట్టింటికాడ ఉన్న వాళ్ళు కాదు నా జనం. నీ బంధువులు ఎవరైతే ఉంటారో, నీ జనం ఎవరైతే ఉంటారో, నీ బందరికం నీ చుట్టాలు ఎవరైతే ఉంటారో వాళ్ళే నా జనం. చూడండి ఎంత బాగా చెప్పిందో. మీ ఓళ్ళు ఎవరంటే ఏం చెప్తారు ఇప్పుడు కోడల్లో? మీ ఓళ్ళు ఎవరంటే ఏం చెప్తారు ఇప్పుడు కోడళ్ళు అంటున్నాను? అమ్మోళ్ళు. అదే నా కుటుంబం అనుకుంటారు తప్ప ఇది నా కుటుంబం అనుకోరు. అర్థమవుతుందా? ఇక్కడ ఇప్పుడు ఏమంటుంది? నీ జనమే నా జనం, ఇంకా వాళ్ళతో నాకు సంబంధం లేదు. ఒక్కసారి పెళ్ళి అయిపోయి వచ్చేసిన తర్వాత నీతో సంబంధం అంతే, నాకు వాళ్ళతో నాకు సంబంధం లేదు. నీ కుటుంబమే నా కుటుంబం, నువ్వు చచ్చిపోయేదాకా నీతోనే ఉంటాను. నీ దేవుడే నా దేవుడు. నువ్వే దేవుని నమ్ముతున్నావు ఆ దేవుని నేను అర్థం చేసుకున్నాను. నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. చావు తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయకూడదు. ఒకవేళ వేరు చేస్తే దేవుడు నన్ను శిక్షించిన కాక అన్నాను. ఎలాంటి కోడలో చూడండి. చావు తప్ప ఒక ముసలావిడి కోసం, ఒక ముసల అత్తగారి కోసం తన జీవితాన్ని త్యాగం చేసేసింది. పెళ్లి చేసుకోకుండా ఉండిపోదామని సిద్ధపడిపోయింది. నువ్వే కావాలి అత్త, నాకు పెళ్ళొద్దు, ఈ సరదాలు సంబరాలు ఇంకేం వద్దు అత్త. నువ్వు నన్ను బాగా చూసుకున్నావు, కూతురులా చూసుకున్నావు. నువ్వు ముసలిదానం అయిపోయావు, నువ్వు చచ్చిపోయేదాకా నిన్ను పెంచే బాధ్యత నేను తీసుకుంటాను. ఆవిడ ఎలా పెంచిందో తెలుసా అత్తగారిని? పరగేరుకుని పెంచింది. ఏ పని లేక పొలాల్లో పరగేరుకుని ఆ ధాన్యం తెచ్చుకుని సాయంత్రం దాన్ని దంచుకుని తిని వాళ్ళ అత్తగారిని పోషించింది ముసలయ్యేంత వరకు. ఎలాంటి కోడలండి? ఇలాంటి కోడలుగా ఉంటే అలాంటి అత్తగారులే ఉంటారు, అలాంటి అత్తగారుగా ఉంటే ఇలాంటి కోడళ్ళే ఉంటారు. అలాంటప్పుడు ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది. అర్థమవుతుందా? నీ కోడలు మంచిది కాదనుకోండి, మార్చడానికి ప్రయత్నించి తిట్టకు. మీ అత్తగారు మంచిది కాదనుకోండి, మార్చడానికి ప్రయత్నించి తిట్టకు. ఇది క్రైస్తవ స్త్రీకి ఉండాల్సిన లక్ష్యం. అర్థమవుతుందా? బయట వాళ్ళకి మనకి తేడా